మనం మీనాక్షి గారిని కాపాడుకోవడం కోసం అగర్వాల్ అడ్రస్ తెలుసుకోవాలి. డెలివరీ ఇక్కడ కాదు, నా ప్లేస్లోనే జరగాలి. అది ఇప్పుడే డిసైడ్ చేయలేం మేడం. ఇప్పుడు మీనాక్షి గారి కండిషన్ బాగోలేదు. అగర్వాల్ గురించి అడుగుదామని వచ్చాం. ఆవిడ ఆ రోజు మీనాక్షి గారిని హాస్పిటల్లో ఉంచాలని చెప్పినా వినకుండా స్కానింగ్ అయిపోయిన వెంటనే తీసుకొని వెళ్ళిపోయారు. ఇక నుంచి వాళ్ళు ఫోటోలు వీడియోలు ఏవి తీసుకొచ్చి నీ మీద నిందలు వేసినా నేను నమ్మను. డాక్టర్ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనుకుంటే అక్కడ కూడా దొరకలేదు. శ్రీరామ్, మీరు ఆ డాక్టర్ చెప్పిన మాటలు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను మేడం. ప్రేమ్, నువ్వు? తన మీద డౌట్ ఏం రాలేదు మేడం. కానీ నాకు డౌట్ కలిగింది. డౌట్ పడాల్సిందేం లేదే, ఆవిడ క్లియర్గానే మాట్లాడారు కదా. ఆవిడ క్లియర్గానే మాట్లాడుండొచ్చు, కానీ తన మాటల్లో క్లారిటీ లేదు. మనం అగర్వాల్ గురించి అడిగిన వెంటనే తన కళ్ళల్లో చిన్న బెరుకు, మాటల్లో తడబాటు నేను గమనించాను. అగర్వాల్ చెప్పినవన్నీ ప్రత్యేకించి ఆశ్రమానికి వచ్చి మరీ మనకి మీనాక్షి రిపోర్ట్ ఇచ్చింది కదా. అలాంటిది అగర్వాల్ పేరు గుర్తుండకపోవడం ఏంటి? అగర్వాల్ గురించి చెప్పింది కదా. ఫస్ట్ అడిగిన వెంటనే అగర్వాల్ ఎవరని తెలియనట్టు మాట్లాడింది కదా. అగర్వాల్ ఎవరు? గుర్తొచ్చింది. మీనాక్షి గారి అత్త కూతురు అగర్వాలా? తర్వాత మన ఆశ్రమానికి వచ్చిన విషయం మనం చెప్తేనే అప్పుడు చెప్తుంది. అండ్ ప్రెగ్నెన్సీ కేసు గురించి ఎంత ఎమర్జెన్సీ అయినా పేషెంట్ డీటెయిల్స్, జాయిన్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ కంపల్సరీ నోట్ చేసుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర ఫోన్ నంబర్ కూడా లేదు అనడం అనుమానించదగ్గ విషయమే. ఇప్పుడు ఏమంటారు మేడం? ఐ థింక్ అగర్వాల్కి డాక్టర్కి ఏదో ఒక రిలేషన్ అయినా ఉండాలి, లేకపోతే ఏదైనా డీలింగ్ అయినా ఉండాలి. లేదంటే అగర్వాల్ డాక్టర్ని మ్యానిపులేట్ చేసి తన డీటెయిల్స్ బయటకు రాకుండా మేనేజ్ చేసైనా ఉండాలి. అయితే మనం డాక్టర్ని ఫాలో అయితే అగర్వాల్ దొరికే అవకాశం ఉంటుంది కదా మేడం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి అగర్వాల్ని పట్టుకోవడానికి ఉన్న ఏకైక ఆధారం ఆ డాక్టర్. మీనాక్షి గారిని కాపాడుకునే ప్రాసెస్లో మనం ఏ చిన్న క్లూని కూడా వదిలిపెట్టకూడదు, ఒక్క అంశాన్ని కూడా చేజార్చుకోకూడదు. ప్రతి విషయంలోనూ మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకైనా మంచిది మీరిద్దరూ డాక్టర్ పైన ఒక కన్నేసి ఉంచండి. తన అప్డేట్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. ప్రేమ్ ఆఫీస్కి వెళ్తూ బిజీగా ఉంటాడు కదా మేడం, ఆ విషయం నేను చూసుకుంటానులేండి. ఓకే శ్రీరామ్, బీ కేర్ఫుల్. ఓకే మేడం. మరి నేను బయలుదేరుతాను ప్రేమ్. సరే మేడం. మీనాక్షి, నిద్రపోతున్నావా? డిస్టర్బ్ చేశానా? మీ పనే అదిగా, ఏంటో చెప్పు. ఫీల్ అవ్వకు మీనాక్షి, ఫీలింగ్స్ నీతో పంచుకుందామని వచ్చాను. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు, ఇక్కడ నువ్వు తప్ప. విషయం ఏమిటంటే నీ ఫ్యాన్స్ ఉన్నారుగా, అదే ప్రేమ్, శ్రీరామ్, ఆ గౌతమి నీకోసం చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు నిన్ను విడిపించడానికి స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తున్నారు. నా సిగ్నల్స్ ట్రేస్ చేసి
నన్ను పట్టుకోవాలని చూస్తున్నారు. హ, నీకోసం నా కోసం వాళ్ళు చెయ్యని పని లేదు. పాపం, నువ్వంటే ఎంత ప్రేమ, ఎంత అభిమానం. మంచి బ్యాచ్, బాగా సపోర్ట్ చేస్తున్నారు నీకు. పాపం పిచ్చోళ్ళు, వాళ్ళకి అర్థం కావట్లేదు. వెతికితే సహారా ఎడారిలో నీళ్లు దొరుకుతాయేమో కానీ ఎంత కష్టపడినా అగర్వాల్ దగ్గరున్న నువ్వు మాత్రం వాళ్ళకి దొరకవు. చూడు అగర్వాల్, నేనేమరపాటుగా ఉండడం వల్ల నీకు అవకాశం దొరికింది, నన్ను తీసుకొచ్చావు. ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో. నేనొక్కసారి కరెక్ట్గా ప్లాన్ చేస్తే అడ్రస్ లేకుండా పోయావు. ఈసారి కొట్టే దెబ్బకి నువ్వే లేకుండా పోతావు. ఇక గౌతమి సంగతి నీకు బాగా తెలుసు. తను అనుకున్న పని చేసేదాకా నిద్రపోదు. ఏ టైంలో అయినా గౌతమి ఇక్కడికి రావచ్చు. వస్తే నేను ఫినిష్ చేస్తుంది, నన్ను తీసుకువెళ్తుంది. ఖేల్ ఖతం. మీనాక్షి, నన్ను రెచ్చగొట్టద్దు. ఇప్పుడే నిన్ను ఫినిష్ చేస్తా. నన్ను ఫినిష్ చేసిన లాస్ట్ మినిట్లో నువ్వు ఉండవు. ఆ విషయం నీకు బాగా తెలుసు. ఇప్పుడు నువ్వే పొజిషన్లో ఉన్నావో ఒక్కసారి చూసుకో. సొసైటీలో ది గ్రేట్ బిజినెస్ ఉమెన్ దీపికా అగర్వాల్ ఇప్పుడు ఒక క్రిమినల్. సమాజంలో తిరగలేవు, ప్రశాంతంగా పడుకోలేవు. హ, నేను చీకటి గదిలో మాత్రమే ఉన్నాను, కానీ నేను కొట్టిన దెబ్బకి నువ్వు చీకట్లోనే బ్రతుకుతున్నావు. ఏయ్, ఈరోజు దానికి భోజనం పెట్టదు. నేను కట్టేసిన కుక్క నా మీద మురిగితే నాకు కాలుతుంది. ఒక్కరోజు తిండి పెట్టకుండా దాని కడుపుని కాల్చితే అప్పుడు దారిలోకి వస్తుంది, పొగరు దిగుతుంది. వెళ్ళో. అది కాదమ్మా, పాపం ఆవిడ. ఏయ్, నువ్వు నేను చెప్పింది వినాలి అంతే. నాకు ఎదురు చెప్పకూడదు. చల్, వెళ్ళు. ఇప్పుడు నువ్వు అంతకు మించి ఏం చెయ్యలేవులే. మీనాక్షి, నీ టైం బాగుండి నేను నీకు దొరికాను కాబట్టి నీకిష్టం వచ్చినట్టు చేస్తున్నావు. చెయ్యి. రేపు నువ్వు నాకు దొరుకుతావు. అప్పుడు దాన్ని వడ్డీతో సహా చెల్లిస్తాను. గుర్తుపెట్టుకో. మీనాక్షి, నేను నిన్ను ఫినిష్ చేస్తే నీ బాడీ బయటికి వెళ్ళడమే కానీ నువ్వు మాత్రం ప్రాణాలతో వెళ్ళవు. ఒకవేళ వెళ్ళినా నువ్వు ఎప్పటికీ మీనాక్షిలాగా బతకలేవు. నీ చుట్టూ శత్రువులే ఉంటారు. నీకోసం నేను అలా డిజైన్ చేశాను. అది నీకు ఇప్పుడు తెలీదు, బయటికి వెళ్ళాక అర్థమవుతుంది. ఇక్కడున్నా బయటికి వెళ్ళినా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ఉండనివ్వను. ఆర్గ్యుమెంట్ చేసి అలసిపోయి ఉంటావు మీనాక్షి. వాటర్ తాగుతావా? ఏంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చారు? మీరు ఎక్కువగా బయట టీ కాఫీ తాగరు కదా? కాఫీ తాగడానికి కాదు సండి, నా ఫ్రెండ్ సైకియాట్రిస్ట్ ఒకడు ఉన్నాడని చెప్పాను కదా, వాడిని కలవడానికి. ఎందుకు సార్? మీరు బానే ఉన్నారు కదా? నేను బానే ఉన్నాను సార్ నేను కూడా బానే ఉన్నాను. నాకు కూడా ఏ ప్రాబ్లం లేదు.
నీకు నాకు ప్రాబ్లం ఉందని కలవడానికి రావట్లేదు శాండీ, జస్ట్ క్యాజువల్ మీటింగ్. మొన్న జానుని తీసుకొచ్చావు కదా, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. ఓ ఓ. ఓకే సార్, వెళ్దాం రండి. సార్ ఆర్డర్ ప్లీజ్. ఈ మెన్యూలో లేనివి ఏమైనా ఉన్నాయా? వాటర్ ఉన్నాయి సార్. అవి తీసుకురండి. ఓకే సార్. వీడు ఇంకా రాలేదేంటి? హలో ఆనంద్, అరే ఎక్కడ్రా? వీఆర్ ఆల్రెడీ రీచ్డ్ అండ్ వెయిటింగ్ ఫర్ యూ మ్యాన్. 2 minutes రా, వస్తున్నాను. ఓ ఓకే. హాయ్ రా, Hey. సారీ ఫర్ ద లేట్. రారా కూర్చోరా. ఈ కుర్రాడెవరు? అదేంట్రా శాండీ? శాండీయా? ఏం మాట్లాడుతున్నావురా? అవును సార్, నేను శాండీని. ఏహే, నువ్వు ఆగబోయా. నువ్వు శాండీ ఏంటి? ఏమైందిరా నీకు? తనే శాండీ, నా కాబోయే అల్లుడు, జాను కాబోయే హస్బెండ్ రా. ఏం మాట్లాడుతున్నావురా? ఇతను జాను కాబోయే భర్త అయితే మరి అతనెవరు? అతనెవర్రా? నువ్వు ఒకసారి పక్కకు వస్తావా? పర్వాలేదు చెప్పు. అదేరా, మన జానుతో పాటు ఒక అబ్బాయి కాఫీ షాప్కి వచ్చాడు కదా. ఆ రోజు నీకు ఫోన్ చేసి చెప్పాను కదరా. ఇప్పుడు కాఫీ డేలో జాను శాండిల్ని మీట్ అయ్యాను. మ్యారేజ్ అంతా కూడా ఫిక్స్ చేసామంట కదరా. ఆ రోజు జాను ఏమో తనే శాండీ అని చెప్పింది, తనే ఫియాన్సీ అని కూడా చెప్పింది. అంటే ఆ రోజు జానుతో వచ్చింది ఇతను కాదా? అదే కదరా నేను మొత్తుకునేది. నేనేమైనా మనుషుల్ని పోల్చుకోలేనా ఏంటి? అయితే ఆ రోజు జానుతో వచ్చినవాడు ఎలా ఉంటాడు? ఎలా అంటే ఎర్రగా బుర్రగా ఎత్తుగా, సినిమా హీరో అంత కాకపోయినా సీరియల్ హీరోలాగా బాగానే ఉన్నాడు. వాడు హీరోలా ఉన్నాడంటే నేను విలన్లా ఉంటానా? ఆ, సార్, నాకు తెలిసి జాను ఖచ్చితంగా ప్రేమ్తోనే వచ్చి ఉంటుంది. వేరే ఎవరితో వచ్చి నీ పేరు చెప్పడం ఏంటి? రే హర్షిత్, జానుకి ఇంకా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటా. సైకలాజికల్ ప్రాబ్లమా? అదేమీ లేదు సార్. లేదు బాబు, మొన్న వీడు నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడే నాకు అర్థమైంది తనకి సైకలాజికల్ ప్రాబ్లం ఉందని. సార్, మీకు మ్యాటర్ తెలియక సైకలాజికల్ ప్రాబ్లం అనకండి. మ్యాటరా? మ్యాటర్ ఏంటి? సరేరా, నేను జానుని మళ్ళీ నీ దగ్గర తీసుకొస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. ఓకేరా, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్తాను. ఓకే. శాండీ, కూల్. నేను ఇంటికి వచ్చిన తర్వాత కూల్గా మాట్లాడదాం, సరేనా? నాకు బ్యాంక్ వెళ్ళే పని ఉంది, మనీ తీసుకురావాలి. నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో. అలాగే సార్. వెళ్ళండి సార్, బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకొని రండి. నాకు కూడా చాలా అవసరం ఉంది. వెయిటింగ్ ఫర్ యువర్ మనీ. విజయ, విజయ,
ఇందులో 10 లక్షలు ఉన్నాయి. తీసుకెళ్లి బీరువాలో పెట్టు. ఇంత డబ్బు ఇప్పుడు ఎందుకండి? మన కంపెనీ షేర్ హోల్డర్స్వి. తర్వాత వాళ్ళకి ఇచ్చేయాలి. నేను అడిగినప్పుడు తెచ్చివు. అలాగేనండి. ఈవిడ అరాచకాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. కడుపుతో ఉందన్న కనికరం కూడా లేకుండా అన్నం పెట్టకుండా చేసింది. పాపం ఎలా ఉందో ఏంటో. మీనాక్షమ్మా, మీనాక్షమ్మా, ఏంటి సరళ, ఏంటి ఈ టైంలో వచ్చావు? మీకోసం భోజనం తీసుకొచ్చానమ్మా, తీసుకొని తినండమ్మా. వద్దు సరళ. అలా అనకండమ్మా, మీరు పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. ఈ ఒక్క ముద్ద తినండమ్మా. లేదు సరళ, నాకెందుకో తినాలనిపించట్లేదు. వద్దు. నా మాట వినండమ్మా. మీకోసం కాకపోయినా మీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తినండమ్మా. నా తృప్తి కోసమైనా తినండమ్మా. థ్యాంక్ యూ సరళ. సరళ, అమ్మా, నువ్వు తిన్నావా? మీరు తినండమ్మా. మీరు తిన్నాక నేను తింటాను. అంటే ఉదయం నుంచి నువ్వేం తినలేదా? మిమ్మల్ని ఇలా ఆకలితో వదిలేసి నేను తినడానికి నాకు మనసు రావట్లేదమ్మా. అయినా నాదేముందమ్మా, వట్టి మనిషిని. ఒక్కరోజు కాకపోతే వారం రోజులైనా ఉండొచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు నువ్వు అలా కాదు కదమ్మా. ఆ ఆకలి మీది కాదమ్మా, మీ బిడ్డది. పసిబిడ్డ ఆకలితో ఉంటే తల్లిపడే ఆవేదన నాకు తెలుసమ్మా. నేను ఒక తల్లినేగా. అమ్మా, మీనాక్షి గారు తింటున్నారా? ఆ, ఆ. బాధపడకండమ్మా, మీకు మంచి రోజులు వస్తాయి. అమ్మా మీనాక్షమ్మ, దేవుడు చల్లగా చూస్తే ఈ 2-3 రోజుల్లోనే మీకు కాన్పవుతుందమ్మా. అవునమ్మా, ఇంతకీ బాబు అనుకుంటున్నారా, పాప అనుకుంటున్నారా? ఏం చెప్పమంటావు సరళ? ఎవరు పుట్టినా వాళ్ళకి కష్టాలు తప్పవుగా. ఎవరికైనా తన అమ్మ అవుతుందన్న ఆనందం ఉంటుంది.
కానీ నాకు అగర్వాల్ ఏం చేస్తుందోనని భయంగా ఉంది. పుట్టబోయే బిడ్డని నేను చూస్తానన్న నమ్మకం కూడా నాకు లేదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. మీరు అనుకుంటున్నట్టు ఏం జరగదు. దేవకి కూడా శ్రీకృష్ణుణ్ణి బందికానాలో భయంతోనే కన్నదమ్మా. కానీ శ్రీకృష్ణుడు పెరిగి పెద్దవలా వాళ్ళ అమ్మా నాన్నల్ని బాధపెట్టిన రాక్షసుల్ని సంహరించలేదు. మీరేం బాధపడకండమ్మా. మీకంతా మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. అయ్యో నామతి మరపు మండా, మంచినీళ్ళు తాగటం మర్చిపోయానే. ఒక్క నిమిషం అమ్మా, తీసుకొస్తాను. ఈ టైంలో దీనికి ఏమై చచ్చింది? మంచినీళ్ళు. ఇప్పుడు నేను నీకు నీళ్ళిస్తే తప్ప నువ్వు బతికేలా లేవు. నా మీదే రంకెలు వేస్తావా? నువ్వు నా అండర్లో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు పోతే నా చేతిలోనే పోవాలి. ఇలా కాదు. తీసుకో. ఇంత జరిగినా నీకు పొగరు తగలేదే. నీ చావు నువ్వు చావు.